కొనగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకొనవలసిన వారంగా ఉన్నాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్యం నుండి మనం చదువుకుందాం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. కొంచెం వాల్యూని తగ్గించు తల్లి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. ఎక్కువ కొంచెం తగ్గించి వాల్యూని కొద్ది పెంచులే, ఎక్కువ ఎఫెక్ట్ అది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే. మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. అంటే ఓ రకంగా చెప్పాలంటే బ్రతిమిలాడుతున్నారట. ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంకొంచెం బెంచాల. తాను ఎక్కువైపోయింది. ఎక్కువగా కూడా తక్కువగా కూడా సరిపోవాలన్నమాట. సరే అట్టుండు, నేను ఇక్కడ పెట్టుకుంటా, నాకు సంబంధించి వాళ్ళకి అక్కర్లేదులే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో దైవజనుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట, మీరు పొందుకొని ఉన్నటువంటి దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. డిస్టర్బెన్స్ వస్తుంది. ఇదేంది? బ్లూటూత్ దాపు, బ్లూటూత్ దాపేసి తీసేయలేకపోతే బ్లూటూత్ని. ఆగిపోయినట్టుంది కదా. రైట్, వెరీ గుడ్. అలాగే ట్రైనింగ్ వచ్చేసినట్టే. డిస్టర్బెన్స్ లేకుండా చేసేస్తున్నారంటే వచ్చేసినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు పొందిన దేవుని కృపను మీరు ఏం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే వారు దేవుని యొక్క కృపను పొందడానికి, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దైవజనుడైనటువంటి పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో చెప్పడానికి అంత శక్యమైనటువంటి విషయం అయితే కాదు. ఎంత ప్రయాసపడ్డాడు దేవుని కృపను వారు పొందుకోవడానికి అని మనం గమనిస్తే, ఎంతగా ప్రయాసపడ్డాడయ్యానంటే ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తు తాను అనుభవించిన శ్రమలలో ఏవైనా ఇంకా కొదువుగా ఉంటే వాటిని తన శరీరమందు అనుభవించగలిగే అంతగా శ్రమ పట్టబడ్డాడు. అందుకనే యేసు ప్రభు ఆ యొక్క శిలువ మరణమునకు ముందుగా ఒక మారు 1-40 కొరడా దెబ్బలు తింటే, ఈ దైవజనుడైనటువంటి పౌలు ఆయన వారికి అనుగ్రహించే కృపను వాళ్ళు పొందుకోవడానికి ముమ్మారు తిన్నాడట. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు కొరడా దెబ్బలు తింటమే కాదు, రాళ్లతో
కొట్టబడ్డాడు. పౌలు గారు రాళ్లతో కొట్టబడ్డమే కాదు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన స్వజనుల ద్వారాగా శ్రమలు అనుభవించాడట. తన స్వజనుల ద్వారాగానే కాదు, పరజనుల ద్వారా కూడా శ్రమలను అనుభవించాడట. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, తన జనుల ద్వారా శ్రమలు అనుభవించాడు, పరజనుల ద్వారా కూడా శ్రమను అనుభవించాడు. తన వారి ద్వారాగా నిందలు అనుభవించాడు, ప్రజల ద్వారా కూడా నిందలు అవమానాలు అనుభవించాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే, ఇంత ఎందుకు చేశాడయ్యా అని మనం గమనిస్తే, కేవలము నూతన నిబంధన కాలములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క కృపను పొందుకోవాలని. ఆమెన్. ఏంటా కృప అంటే, రక్షణ లేకుండా, మారు మనస్సు లేకుండా, సత్యాన్ని గ్రహించకుండా, నా ప్రియమైనటువంటి వారలారా, వాక్యమును ఎరగకుండా వారి యొక్క జీవితములో దేవుని తెలియనటువంటి ప్రజలుగా వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. అటువంటి ప్రజలకు దేవుడు ఎవరో తెలుసుకొనగలిగేటట్లుగా చెయ్యాలన్నటువంటి తన ప్రయాస ఎలాంటిదో తెలుసా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గమనిస్తే చివరికి తాను మరణమునకు కూడా అప్పగించబడవలసిన పరిస్థితి వచ్చినా వారి కొరకు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు దేవుని యొక్క కృపను పొందుకోవడానికి వెనుదిరగనటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో వాళ్ళు దేవుని కృప పొందుకోవడానికి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మనం గమనిస్తే రాత్రింబగళ్ళు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వాడుగా, రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్న వాడుగా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి వాడుగా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ వచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ ప్రజలు దేవుని యొక్క కృపను పొందుకోవాలి అని ప్రార్థన చేసి, అని ప్రయాసపడి, అని కన్నీళ్లు కార్చి, అని ఉపవాసాలు ఉండి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎట్టకేలకు ఆ ప్రజలు దేవుని కృప పొందునట్లుగా ఈయన ప్రయాస పనిచేస్తూ వచ్చింది. ఈ దైవజనుని ప్రయాస వాళ్ళు దేవుని యొక్క కృపను పొందుకొనగలిగేటట్లుగా చేస్తూ వచ్చింది. అయితే వాళ్ళు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అయితే పొందుకొనిన దేవుని కృపను ఏం చేయకూడదట? వ్యర్థం చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? మీరు పొందిన దేవుని కృపను, ఆయనతో పనివాళ్ళమై మీకు కృప పొందినట్లుగా మేము పనిచేస్తూ వచ్చాం. ఆయన తోటి పనివారమై మీరు కృప పొందినట్లుగా మా జీవితంలో త్యాగం చేస్తూ వచ్చాం. ఆయన తోటి పనివారమై ఆయన పొందినటువంటి ఆశ్రమలలో మేము కూడా పాలి భాగస్థులమవుతూ వచ్చాం. కారణం ఏమిటంటే, మీరు దేవుని యొక్క కృపను పొందాలని, మీరు దేవుని కృపను పొందాలని ఉపవాసాలు ఉన్నాం. మీరు దేవుని యొక్క కృపను పొందాలని దివారాత్రులు దేవుని సన్నిధిలో రోదించి ఏడ్చి ప్రార్థన చేశాం. అయితే మీరు ఇప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. పొందుకున్న ఆ దేవుని కృప మీలో ఏం కాకూడదు? వ్యర్థము కాకూడదని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి మనం 4వ అధ్యాయంలోనికి వెళ్ళి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అదే 2 కొరింథీ పత్రికలోనే 4వ అధ్యాయంలోనికి వెళ్ళి 13వ వాక్యాన్ని చదువుదాం. కృప ఎక్కువ మంది ద్వారాగా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కదా. ఇక్కడ మనం గమనిస్తే సమస్తమైనటువంటి విషయాలు దేవుని యొక్క కృప ఎక్కువ మంది ద్వారాగా
ప్రబలు నిమిత్తమై, దేవుని యొక్క కృప విస్తరించు నిమిత్తమై సమస్తమును మన కొరకే ఉన్నవి, లేక మీ కొరకే ఉన్నవని కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ కృప సమస్తమును ఎవరి కొరకు ఉంచిందట? మన కొరకే ఉంచింది. అంటే మన కొరకే ఈ కృప సమస్తమును అనుగ్రహించింది. మన కొరకే ఈ కృప సమస్తమును దయచేసింది. ఈ దేవుని కృపలో ఏం చేయబడాలి అని అంటే విస్తరించబడాలి. ఎవరిలో? ఇక్కడున్న మన అందరి ద్వారాగా కృప ఏం కావాలట? ప్రబలాలి. అంటే కృప ప్రబలాలి, కృప విస్తరించబడాలి, కృప అభివృద్ధి చెందబడాలి. అంటే విస్తరించబడవలసినటువంటి కృప దేవుడు వారికి ఇచ్చాడు. విస్తరించబడవలసినటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలోనికి రాకమునుపే ఏం జరిగింది? ఏదో గదిలిందమ్మా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతున్న మాట కృప వారికి విస్తరించబడిందట. అందుకని అక్కడ మనం గమనిస్తే కృప ఎక్కువ మంది ద్వారాగా ప్రబలి దేవుని యొక్క మహిమ నిమిత్తం, కృప ఎక్కువ మంది ద్వారాగా ప్రబలి దేవుని యొక్క మహిమ నిమిత్తము అది విస్తరించబడాలి అని, అది నా ప్రియమైనటువంటి వాళ్ళరా కృతజ్ఞతాపూర్వకంగా మార్చబడాలని అనుకుంటూ ఉన్న ఆ సందర్భాలలో వాళ్ళ పరిస్థితి ఎలాగ మార్చబడిందో తెలుసా? అది విస్తరించబడడం కాస్త పోయిందట. పొందిన కృప విస్తరించబడాలి అనుకుంటున్న సందర్భంలో, పొందిన కృప అభివృద్ధి పరచబడాలి అనుకుంటున్నటువంటి తరుణములో నా ప్రియమైనటువంటి వాళ్ళరా కృప ఏమైపోయే పరిస్థితికి వచ్చిందట? వ్యర్థమైపోయే పరిస్థితికి వచ్చిందట. అంటే ఈ రోజున మన యొక్క జీవితంలో దేవుడు మన మీద చూపిన ఆయన కృప వ్యర్థమైపోతుందా, లేక వ్యర్థము కాకుండా పోతుందా? అందుకని మనకు అనుగ్రహించిన కృపను సద్వినియోగపరుచుకుంటున్నామా? ఆయన మనకు అనుగ్రహించిన తన కృపను సద్వినియోగపరుచుకొనలేక పోతున్నామా? ఈ రోజున దేవుడు మనకిచ్చిన కృపను సద్వినియోగపరుచుకుంటే మన ద్వారాగా కృప ఏం చేయబడుతుందో తెలుసా? విస్తరించబడుతుంది. మన ద్వారాగా ఆ కృప ప్రబలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని కొరకు, దేవుని యొక్క జీవితంలో మన కొరకు సమస్తము జరగడానికి నియమింపబడి ఉంటాయి. అలాగున కాకుండా మన జీవితంలో కృప విస్తరించబడ్డానికి మనం దాన్ని సద్వినియోగపరుచుకొనలేకపోతే కృప ఏమైపోద్ది? విస్తరించబడదు, కానీ కృప విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకనే బైబిల్లో నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆ విషయాలను చదివితే, ఎస్తేరు గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో రాజు అయినటువంటి అహష్వేరోషు మనకు కనబడతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అహష్వేరోషు అనబడినటువంటి రాజు ఒక 120 సంస్థానముల మీద అధిపతి అయ్యుండి ఆ 120 సంస్థానములను పరిపాలిస్తున్నటువంటి రాజుగా తన యొక్క జీవితంలో కొనసాగించబడుతున్నాడు. అటువంటి రాజైనటువంటి అహష్వేరోషుకు భార్యగా లేక రాణిగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా వస్తీని దేవుడు అనుగ్రహించాడు. వస్తీ ఎవరు అని అంటే చాలా సుందరవతి అని, అందగత్తె అని, సౌందర్యవంతురాలని నా ప్రియమైనటువంటి వారరా వస్తీని గురించి అహష్వేరోషు రాజు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే వస్తీకి ఏముందట? సౌందర్యం ఉంది, వస్తీ అందగత్తె. అయితే ఈ రాజు ఈ 120 సంస్థానములలో ఉన్నటువంటి అధికారులను
120 సంస్థానములో ఉన్నటువంటి ఆ పెద్దలను పిలిచి తన యొక్క రాజనగరములో ఒక విందు జరిగిస్తూ ఏమనుకున్నాడు తెలుసా? రాణి యొక్క సౌందర్యాన్ని ఆ ప్రజలందరికీ, ఆ అధికారులందరికీ చూపించి రాణిని ఘనపరచాలని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాటలు ఇప్పుడు చదువుతాం. మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి 12వ వాక్యం అనుకుంటాను. అట్టొద్దు, ఆ మాట కాకుండా 12 కాకుండా ఇంకొక మాట అక్కడ చూపిద్దాం అనుకున్నాడు అనే మాట ఉంది కదా రాజు. అది ఎన్నో వచనంలో? 10వ వచనం. చదవండి. రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని ఇక్కడ మనం గమనిస్తే రాజ కిరీటమును ధరించుకున్నటువంటి ఆమె తన సన్నిధికి వచ్చేటట్లుగా ఆమె కొరకు నా ప్రియమైనటువంటి వాళ్ళరా తన యొద్ద ఉన్నటువంటి పనివారమును ఆయన పంపాడు. ఇక్కడ మనం గమనిస్తే రాజకిరీటమును ధరించుకున్నటువంటి ఆమె ఎవరు? బహు సౌందర్యము కలిగినటువంటి స్త్రీ. ఈ బహు సౌందర్యము కలిగిన ఈ స్త్రీ తన తల మీద ఏం ధరించుకుని ఉన్నదట? రాజకిరీటమును. అంటే రాజకిరీటమును ధరించుకొని ఉన్నటువంటి ఈ రాణి అయినటువంటి వస్తీ యొక్క సౌందర్యాన్ని ఆ రాజ్యములో ఉన్న అధికారులకు, ఆ రాజ్యములో ఉన్నటువంటి పెద్దలకు, ఆ యొక్క సభా ప్రాంగణములో సమకూర్చబడినటువంటి జనులకు చూపించాలని అనుకున్నాడట. ఈ ఉద్దేశం మంచిదా చెడ్డదా అని మనం గమనిస్తే ఆమె సౌందర్యాన్ని చూపించడం, ఆమె యొక్క ఔన్నత్యాన్ని చాటడం చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. అంటే ఓ రకంగా చెప్పాలంటే రాజకిరీటమును ధరింపజేసినటువంటి ఆ వస్తీకి ఎలాంటి కృప అనుగ్రహించబడింది అయ్యా అనంటే ఆమె ఎవరు ధరించినటువంటి ఓ గొప్ప రాజ కిరీటమును ఆమె తన నెత్తిన పెట్టుకొనగలిగింది. దేనిని బట్టి? దేనిని బట్టి? రాజు ఆ కిరీటమును ఆమె తల మీద ధరింపజేయునట్లుగా రాజు యొక్క అధికారము తన జీవితంలో కార్యాలు జరిగిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఈ రాజ కిరీటమును ధరించినటువంటి రాణి అయినటువంటి వస్తీ, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజా అయినటువంటి అహష్వేరోషు యొక్క పనివారు, ఉపచారము చేయువారు వచ్చి ఆ మాటలు ఆమెతో చెప్పారో ఆమె ఏం చేయలేదట. ఒకసారి చదువుదాం. నపవంశకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు రాణి ఒప్పుకోలేదు? రాజాజ్ఞ ప్రకారం చేయడానికి రాణి అయినటువంటి వస్తీ అట అంగీకరించలేదట. రాణి అయినటువంటి వస్తీ రాజాజ్ఞ ప్రకారం చేయడానికి ఆ యొక్క అంగీకరించకపోయినందు వలన ఏం జరిగింది మనం గమనిస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజుకి కోపం వచ్చింది. సౌందర్యాన్ని చూపించాలనుకున్నాడు. రాజకిరీటము ధరించి ఉన్నటువంటి రాణిని అక్కడ ఆ సంస్థానములలో ఘనపరచాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆమె రాకుండా, అంటే ఇప్పుడు ఘనపరచడానికి దేవుడు ఆ రాజు ఆమెను ఆ సంస్థానంలోనికి పిలిస్తే ఘనపరచబడడానికి
వచ్చేదానికి ఏమేం చేయలేదట, ఒప్పుకోలేదు. అంటే దేవుడు ఈ యొక్క ఆత్మీయ యాత్రల్లో నడిపించబడుతున్నటువంటి మనలను ఘనపరచడానికి ఆయన మనకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఘనపరచబడే కృపనిచ్చాడు, మనము ఘనపరచబడే ఆజ్ఞనిచ్చాడు, మనము ఘనపరచబడేటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క ఔన్నత్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదిగో నీవు ఘనపరచబడ్డానికి, నీవు గనుడుగా మార్చబడ్డానికి ఆయన నీకు ఆజ్ఞాపించినటువంటి దానిని నీవు చేయడానికి అంగీకరించి దానిని సద్వినియోగపరుచుకుంటే నువ్వు ఘనపరచబడతావు. నీకు ఆయన ఆజ్ఞాపించినది నువ్వు చేయడానికి నీవు ఒప్పుకొనక దాన్ని సద్వినియోగపరుచుకొనక పోతే నా ప్రియమైనటువంటి వారలారా ఆయన ద్వారాగా నీకు కనగవలసినటువంటి ఘనత నీకు కలగనే రాజు. ఆయన 120 సంస్థానములకు అధిపతి. ఏమనుకున్నాడు? రాణి అయినటువంటి వస్తీని ఘనపరచాలనుకున్నాడు. కానీ రాణి అయిన వస్తీ వినియోగపరుచుకుందా? వినియోగపరుచుకోలేదా? అంటే దేవుడేమో ఘనపరచాలనుకుంటున్నాడు మనుషుని, దేవుడేమో మనిషిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడేమో మనిషిని దీవించాలనుకుంటున్నాడు, దేవుడేమో మనిషి యొక్క జీవితమును అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. నీ యొక్క నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆత్మీయ సౌందర్యాన్ని నా ప్రియమైనటువంటి వాళ్ళరా అనేకులు ఎదుట ఆయన కనపరచాలనుకుంటున్నాడు. నీవు ఆయన నీకు ఆజ్ఞాపించినట్లుగా చేయడానికి నువ్వు వస్తే నీవు ఆయన ద్వారాగా ఘనపరచబడతావు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు ఆజ్ఞాపించినట్లుగా చేయడానికి నీవు ఆ స్థలంలో నుండి కదిలితే నిశ్చయంగా ఆయన ద్వారాగా కలుగు ఘనతకు నీవు పాత్రురాలు అవుతావు. కానీ ఈ రాణి అయినటువంటి వస్తే ఏం చేయలేదట, ఒప్పుకోలేదు. ఈ రోజున దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞను అనుసరించి నడిపించబడ్డానికి ఒప్పుకుంటావా? ఒప్పుకోను నేనంటావా? దేవుని ఘనపరచు, దేవుని నామమును మహిమపరచు, దేవుని ఘనపరిచి దేవుని నామమును మహిమపరిచి ఈ లోకములో ఆయనకు సాక్షిగా బ్రతుకు. ఈ లోకములో ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ను మహిమపరచడానికి, ఆయన నామమును కీర్తించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడన్న సంగతిని ఆయన నీకు బయలుపరిచి బోధిస్తూ ఉంటే నీవు దాన్ని నిరాకరించితే, ఈ దేవుని కృపను నీవు నిరాకరించితే ఈ కృప ఏమైపోతుంది నీ జీవితంలో? అంటే కృపనిచ్చాడు, ఘనత పొందడానికి అవకాశం ఇచ్చాడు. కృప అంటే అవకాశం లాంటిది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ కృపనిచ్చి ఈ ఘనతకు ఆమె పాత్రురాలు కావడానికి ఆయన పిలిస్తే ఆ ఘనతకు ఆమె పాత్రురాలు రావడానికి ఇష్టపడాల. అందుకనే ఒప్పుకోలేదు గనుక ఏమైంది వెంటనే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, పెద్దలు ఒక తీర్మానంలోకి వచ్చారట. రాజా, నీవు కానీ ఇప్పుడు ఈ వస్తీని ఇలాగా విడిచిపెడితే మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మాకు ఏర్పరచబడుతుంది. కాబట్టి నీవు ఒక పని చేయి అంటూ వాళ్ళ ఒక ఆలోచన రాజుగారికి చెబితే ఆ ఆలోచన రాజుగారికి అనుకూలమైంది. రాజుగారు ఆ ఆలోచన తీసుకున్నాడు. తెల్లవారేసరికి 120 సంస్థానములలో ఒక చాటింపు వేయబడింది. యవనస్తులైనటువంటి కన్యలైనటువంటి వారిని ఆ సంస్థానములోనికి తీసుకొని వచ్చారు. వీళ్ళెవరు అనంటే కృప పొందడానికి వచ్చిన వాళ్ళు, కృప పొందినవారు కాదు. కృప పొందినవారు కాదు. వీళ్ళెవరు? కృప పొందడానికి వచ్చిన వారు. నా ప్రియమైనటువంటి వారా, కృప పొందడానికి వచ్చినటువంటి వారిని అక్కడున్నటువంటి రాజు యొక్క సంరక్షకులు, రాజు యొక్క నా ప్రియమైనటువంటి వాళ్ళరా సంరక్షణ చేస్తున్నటువంటి వాళ్ళు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా వీరిని సంరక్షిస్తూ వీరిని పోషిస్తూ రాజు సముఖములోనికి వారు వెళ్ళినప్పుడు రాజు యొక్క కనికరము, రాజు యొక్క కృప వాళ్ళు పొందుకొనగలిగేటట్లుగా వాళ్ళని తయారు చేస్తూ వచ్చారు.
నేను అంటాను, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మిక్కిలి గొప్ప ఆధిపత్యంలో, మిక్కిలి గొప్ప ఔన్నత్యంలో నడిపించబడుతున్న వస్తే ఎక్కడ, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనురాలుగా దరిద్రురాలుగా నడిపించబడుతున్న ఎస్తేరు ఎక్కడ? ఎస్తేరు ఎవరట? తన పినతండ్రి యొద్ద బ్రతుకుతుంది, తల్లిదండ్రులు కూడా లేరు. ఓ రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క ఆదరణ కూడా లేనటువంటి పరిస్థితుల్లో తన పినతండ్రి వద్ద తన తలదాచుకుంటూ ఆ పని ఈ పని చేసుకునే ఈమె అక్కడికి రాజు దగ్గరికి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమెను చూసినప్పుడట రాజుకి ఆమె మీద దయ కలిగిందట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమె మీద దయ కలిగిందట. వెంటనే రాజదండము ఆమె మీదకి శోభపడింది. వెంటనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజు సంరక్షకులు ఆమెను కూడా తీసుకుని వెళ్ళి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనాడు ఎస్తేరు తల మీద ఏ రాజకిరీటమునైతే పెట్టారో, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క రాజకిరీటమును తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఎస్తేరు తల మీద పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు ఈమె ఎవరు అంటే ఓ పని మనిషిలాగా బ్రతికింది. ఈ రోజున ఈమె స్థితి మార్చబడడానికి కారణం ఏమిటయ్యానంటే, రాజాజ్ఞకు ఆమె విధేయురాలు కావడానికి, కృపకు తన జీవితాన్ని అప్పగించుకుంది. ఈ రోజున కృపను పొందడానికి అప్పగించుకుంటున్నామా మన జీవితంలో, లేక మనము పొందినటువంటి కృపలో నుండి తొలగించబడేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? ఎంత ఔన్నత్యమును అనుభవించింది. ఒక్కసారిగా ఏమైపోయిందో తెలుసా? అంత కిరీటం పట్టుకొని, అంత రాజ్యములో 120 సంస్థానముల మీద రాణిగా ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఏమైంది? తెల్లారి పాటికి దిక్కులేంది అయిపోయింది. అర్థమైందే? పొందిన కృప ఏమైంది? పొందిన అధికారం ఏమైంది? పొందిన ఆధిపత్యం ఏమైపోయింది? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆజ్ఞకు లోబడకపోతే, రాజాజ్ఞకు రాణి అయినా ఏమైపోయింది? తన యొక్క ఆధిపత్యమును పోగొట్టుకుంటూ వచ్చింది కదా. ఈ రోజున మనం ఎవరమో తెలుసా? రాజులకు రాజు అయినటువంటి దేవుని యొక్క కుమారులము, రాజులకు రాజు అయినటువంటి దేవుని యొక్క కుమార్తెలము. ఆయన కూడా రాణి అయినటువంటి వస్తీకి అనుగ్రహించినటువంటి కృప ఎలాంటిదో అలాంటి కృపను ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఆయన సంఘంలో నడిపించబడుతున్నటువంటి మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ సంఘము ఎలాంటిదిగా సిద్ధపరిచాడో తెలుసా? దీన్ని సౌందర్యము కలిగినటువంటి కన్యకగా దీన్ని ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి, దీనికి డాగైనా, మచ్చైనా, కళంకమైన, ముడతైనా మరి అటువంటిది ఏది లేనటువంటి నిష్కళంకురాలుగా దీన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన దీని కొరకు తనను తానే అర్పణముగా, బలిగా అర్పించుకున్నాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కొరకు తనను తాను అర్పణముగాను అర్పించుకొని, బలిగాను అర్పించుకొని, మనము దేవుని యొక్క కృపలో మన యొక్క జీవితములను నిత్యమైనటువంటి మహిమలో ఆయన ఎదుట నిలబడినప్పుడు మన యొక్క ఆ ఘనత, మన యొక్క మహిమ మనము పొందడానికి ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞను బట్టి రాగలిగే వాళ్ళంగా ఉన్నామా? ఆయన సన్నిధిలోనికి ఆయన ఆజ్ఞను బట్టి రాలేని వారంగా ఉన్నామా? ఈ రోజున ఆజ్ఞను బట్టి రాగలిగితే, దేవుని ఆజ్ఞను బట్టి దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని ఆజ్ఞను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితంలో నడిపించుకొనగలిగితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పొందిన దేవుని కృప మన జీవితంలో నిరర్ధముఖము కానేరదు. ఆమేన్. ఈ రోజున మనం పొందుకున్న ఆ దేవుని కృప మన జీవితంలో నిరర్ధకము కాకుండానట్లుగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? వస్తీ ఏం చేసింది? పొందిన దేవుని కృపను, పొందిన రాజు యొక్క అనుగ్రహమును పోగొట్టుకుంది. ఈ రోజున మనం అలా పోగొట్టుకునే వాళ్ళంగా ఉంటామా? పోగొట్టుకోకుండా ఆ కృపను మన జీవితంలో అనుభవించగలిగేటట్లుగా మనం ఆయన దగ్గరికి రావాలట. ఇంకా మనం గమనిస్తే ఏశావును కూడా మనం చూస్తున్న హెబ్రీ పత్రికలో, ఏశావు కూడా దేవుడు తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని అమివేసుకున్నాడట. ఓ రకంగా చెప్పాలంటే అతడు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న తర్వాత, 12వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆ మాట చదవండి. ఎన్నో వచ్చును? హెబ్రీ పత్రిక 11 16వ వాక్యం.
17 వాక్యం చదువు తల్లి చాలు. ఏశావు ఆ తరువాత ఏ తరువాత దేవుడు తమకు అనుగ్రహించిన కృపను నిరర్ధకం చేసుకున్న తర్వాత, వస్తీ తన చేతిలో దేవుడు తన శిరస్సు ఆ రాజు తన తల మీద ఉంచినటువంటి ఆ రాజ కిరీటమును పోగొట్టుకున్న తరువాత ఏమనుకుంటుందట, మరలా ఆ కిరీటం పెట్టుకోవాలనుకుంటే సాధ్యమా? అంటే రాజాజ్ఞను నిరాకరించి రాజాజ్ఞను బట్టి నడిపించబడ్డానికి ఒప్పుకోకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళ తన జీవితంలో నడిపించబడిన తర్వాత మరలా రాజ కిరీటమును ధరించుకోవాలంటే అది ఎంత మాత్రమును సాధ్యపడే సంగతి కాదు. అందుకని ఏశావట దేవుడు తనకిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్న తరువాత తాను ఎంతగానో ఏడ్చాడట, కన్నీళ్లు విడిచాడట. అందుకని అక్కడ మనం గమనిస్తే తర్వాత దాని కొరకు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనస్సు అంటే మారు మనసు పొందే అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొందాలి. రక్షణ పొందే అవకాశం ఉన్నప్పుడే రక్షణ పొందాలి. దేవుని కొరకు నీవు నమ్మకంగా నడిపించబడేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడే నీవు సద్వినియోగ పరుచుకోవాలి. దేవుడు నీ యొక్క జీవితంలో నీ రక్షణ కొరకు నీకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని నీవు వినియోగపరచుకోకుండా నీవు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని నీవు జార్చుకుంటే ఆ తర్వాత చేజారిన తర్వాత నీవెంతగా దాని కొరకు ప్రయాసపడిన ప్రయోజనము వస్తీ చేజార్చుకుందట, ఎస్తేరు దాన్ని పొందుకుందట. ఈ రోజున మన జీవితంలో ఏశావులాగా చేజార్చుకునే వాళ్ళంగా ఉంటామా? వస్తీలాగా చేజార్చుకునే వాళ్ళంగా ఉంటామా? అందుకనే ఆయన బ్రతిమలాడుతూ మనతో చెబుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా? మీరు పొందుకున్న దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దుర్వినియోగం చేసుకోవద్దు. మీరు పొందిన దేవుని కృపను మీరేం చేయాలట? సద్వినియోగము చేసుకోవాలి. వినియోగపరుచుకుంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తనకున్నటువంటి రాజ కిరీటము తన తల మీద నుండి తీసివేయబడేది కాదు. ఈ రోజున నీకు ఇవ్వబడిన ఆ రాజ కిరీటమును ఆయన నీ మీద నుండి తీసివేసి అది వేరొకరి మీదకి ఎందుకు పెడుతున్నాడు? అందుకనే మనం గమనిస్తే ఒకప్పుడు గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న సౌలు యొద్దకు సమూయేలు వెళ్ళి గాడిదలు వెతుక్కుంటూ తిరుగుతున్న ఆ సమూయేలు సౌలును కనుగొని నా ప్రియమైనటువంటి వాళ్ళ సౌలుతో మాట్లాడుతూ ఉంటే సౌలు ఏమంటాడు తెలుసా? అయ్యా, నా గాడిదలు పోగొట్టుకున్నాను, గాడిదలు వెతుక్కుంటూ తిరుగుతున్నాను, నాకు గాడిదలు కానీ దొరికాయి అంటే తీసుకుని వెళ్ళి మా నాన్నకి అప్పగించుతాను. మా ఇంట్లో మాకు కావలసినంత ఆస్తి ఉంది, మేము ఆ ఆస్తిని అనుభవిస్తూ ఈ గాడిదలను సంరక్షించుకుంటూ బ్రతికిపోతాం అంటూ ఆ సమూయేలుతో చెబుతుంటే సమూయేలు అంటాడు, గాడిదలు ఇంటికి వస్తాయి కానీ నిన్ను దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే గాడిదల కోసం వెతుకులాడుతూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు కనికరించి, గాడిదల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన కృపను గ్రహించి ఏం చేయాలనుకున్నాడు? రాజుగా అభిషేకించాలనుకున్నాడు, రాజుగా నియమించాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో హడావుడిగా నా ప్రియమైనటువంటి వాళ్ళ గాడిదలు వస్తాయని చెప్పాడు కదా అని వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒక స్థలమును దేవుని యొక్క సేవకుని ద్వారాగా దేవుడు తెలియపరిస్తే ఆ స్థలంలోనికి వెళ్ళాడు. ప్రజలందరినీ కూర్చిన తర్వాత రాజుగా అభిషేకించడానికి సమూయేలు అక్కడికి వస్తానని చెప్పాడు. ప్రజలందరూ కూర్చోబడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమవుతుందో తెలుసా? సమయం ఆలస్యమైపోతా ఉంది. ఇప్పుడు సౌలుకి ఏమైంది ఆలోచన? ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రాజని ఎవరికి తెలుస్తుంది? అర్థమైందా? ప్రజలందరూ ఎదురు చెప్తే కదా నేను రాజు అని తెలిసేది. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను రాజునని ఆ దైవజనుడు వచ్చి ఎవరికి ప్రకటన చేస్తాడు అంటూ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆలస్యం అయ్యేసరికి ఈయనే బలిపీఠం మీద ఆ బలిని పెట్టి అర్పించి ఈయన దేవుడు తనను రాజుగా చేస్తున్నాడన్న సంగతిని ఆ ప్రజలకి తానే చాటుకున్నాడు.
నా ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏమిటంటే, వచ్చి ఎదుర్కోవడానికి వచ్చిన సమయాలు ఏమంటున్నాడు తెలుసా? అబ్బాయ్, దేవుడు నీతో చెప్పినటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు నీవు లోబడలేదు గనుక నీ రాజ్యం నీ చేతిలో. అప్పుడేమో రాజ్యం ఇవ్వడానికి కృపను అనుగ్రహించాడా, ఇప్పుడేమో రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు అంటే, ఈ రోజున వ్యర్థం చేసుకుంటే ఏమవుతుంది? కృప తొలగించబడుతుంది, రాజ్యము తొలగించబడుతుంది. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వ్యర్థం చేసుకొనకపోతే రాజ్యం నీ చేతికి ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. సౌలు చేతికి రాజ్యాన్ని తీసుకుని ఇస్తే ఆ కృపను సౌలు ఏం చేశాడట? వ్యర్థం చేసుకున్నాడు. రాజ్యాన్ని లాగి దావీదుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వ్యర్థం చేసుకునే వాళ్ళ చేతిలో నుండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వ్యర్థం చేసుకొని వారి చేతికి దేవుడు తన కృపనిచ్చేవాడుగా ఉన్నాడు. ఆమెన్. ఈ రోజున అది రాజ్యమైనా కావచ్చు, అది రాజా కిరీటమైనా కావచ్చు. ఆయన రాజ్య కిరీటాన్ని నీకు ఇస్తానంటున్నాడా? రాజ్యాన్ని కూడా నీకు ఇస్తానంటున్నాడా? అయితే ఆయన నీకు ఇస్తానన్న ఆ రాజ్యమును నీవు పొందుకోకుండా నీవు దాన్ని నిరర్ధకం చేసుకునేటట్లుగా, ఆ రాజ్యంలోనికి నీవు ఆ అధిపతివై పరిపాలన చేయవలసినటువంటి వాడవు. దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను నిరర్ధకం చేసుకుంటావా, వ్యర్థం చేసుకుంటావా, లేక సద్వినియోగం చేసుకుంటావా? అవకాశం ఇచ్చాడు కదా దేవుడు, కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా రాజ్యాన్ని పరిపాలన చేద్దాం. అవకాశం ఇచ్చాడు కనుక రాజు ఆయన యొక్క ఆజ్ఞను బట్టి రాజు సముఖంలోనికి వెళ్ళి కనబడదాం అనుకున్నట్లయితే వస్తీ ఎద్దనున్నటువంటి ఆ కిరీటం వస్తీ తల మీద నుండి తొలగించబడేది కాదు కదా. అందుకని రాజ కిరీటమును ధరించిన ఆ వస్తీ అట రాజు యొద్దకు రావడానికి ఇష్టపడలేదట. ఈ రోజున దేవుని కృపకి నీవు పాత్రుడుగా, దేవుని కృపకు నీవు పాత్రురాలుగా రావడానికి ఒప్పుకోకపోతే ఆ కృప నీ జీవితంలో ఏం చేయబడుతుంది? నిరర్ధకము. అంటే ఇప్పుడు సౌలు ఏం చేశాడు? కృపని పొందుకున్నాడా? పొందుకున్నాడు కానీ పోగొట్టుకున్నాడు. వస్తీ కృప పొందుకుందా? పొందుకోలేదా? పొందుకుంది కానీ పోగొట్టుకుంది. వస్తీకి కృప ఇవ్వబడింది, పోగొట్టుకుంది. సౌలుకి కృప ఇవ్వబడింది, పోగొట్టుకున్నాడు. ఈ రోజున ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుష్యునికి దేవుడు తన కృపను ధారాళంగా దయచేస్తున్నాడు. అయితే నీవు దేవుని కృపను సౌలులాగా పోగొట్టుకుంటున్నావా? వ్యర్థం చేసుకుంటున్నావా? వస్తీలాగా దేవుని యొక్క కృపను నీ జీవితంలో పోగొట్టుకుంటూ వ్యర్థం చేసుకుంటున్నావా? లేక దావీదులాగా దేవుని యొక్క కృప నీ జీవితంలో వ్యర్థము కాకుండానట్లుగా ఆయన నీకు ఆజ్ఞాపించినట్లుగా నీవు చేయడానికి నీ పాపం ఏదైనా, నీ లోపం ఏదైనా, నీ బలహీనత ఏదైనా ఆయన నీకు తెలియపరిచినప్పుడు దాన్ని సరిచేసుకుంటూ ఆయన ఆజ్ఞకు నీవు విధేయుడివై నడిపించబడేటట్లుగా నీ జీవితమును సిద్ధపరచుకుంటున్నావా? ఈ రోజున దావీదు కూడా పాపం చేశాడు, దావీదు కూడా తప్పు చేశాడు. అయితే తన తప్పును దేవుని సన్నిధిలో దేవుడు తనకు తెలియపరిచినప్పుడు అంగీకరించి, అవును ప్రభా, దీని ద్వారాగా నీ కృపను పోగొట్టుకుంటున్నాను, దీని ద్వారాగా నీ యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నాను, దీని ద్వారాగా నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను. అయ్యా, అది నాకు దూరం కాకూడదని దేవుని సన్నిధిలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా మోకాళ్ళలోని తన పరుపు నీళ్ల మీద తేలి ఆడగలిగే అంతగా తన సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన అంటే నువ్వు పొందిన కృప పోగొట్టుకోకుండా ఉండడానికి దేవుని సన్నిధిలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో నీవు నడిపించబడితే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలట, రోధించి ప్రార్థన చేయాలట. ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా కృప దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని పోగొట్టుకోకుండా నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? కృప దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, దాన్ని పోగొట్టుకోకుండా నీ జీవితంలో నువ్వు ఎలా నడిపించబడుతున్నావు? అందుకనే మనం గమనిస్తే ఈ కృప 12 మందిలో ఉన్నటువంటి యోధాకి కూడా అనుగ్రహించబడింది. కాకపోతే ఆ కృపను తానేం చేసుకున్నాడట? పొందలేదట. ఆ కృపలో నుండి తన జీవితమును తాను తొలగిపోయాడు. అందుకనే మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వాక్యం.
అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనినా, అంటే ఏ చోటుకైతే యోధా వెళ్ళాలో ఆ చోటుకి పోకుండా యోధా ఏం చేశాడట? తప్పిపోయాడు. అంటే ఏ స్థలంలోనికి పోవాలని దేవుడు తన కృపనిచ్చాడో ఆ స్థలంలోనికి వెళ్లకుండా తానేం చేశాడట? ఆ కృపను పోగొట్టుకున్నాడు. అంటే ఈ రోజున మనకి ఆయన కిరీటం పెట్టేటువంటి కృపనిచ్చాడు, మనకి రాజ్యములో నుండి పరిపాలన చేసే కృపనిచ్చాడు, ఆ రాజ్యంలోనికి వెళ్ళేటువంటి ఆ యొక్క మార్గములోనికి నడిపించబడేటువంటి కృపను ఇచ్చాడు. అంటే నువ్వు ఏ చోటుకి వెళ్ళాలో ఆ చోటుకి వెళ్ళగలిగిన కృపను దేవుడు నీకు అనుగ్రహించాడట. ఏ చోటుకి వెళ్ళి ఆ చోట నీవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా కిరీటమును ధరించుకోవాలో అక్కడ కిరీటమును ధరించుకునే కృపను దేవుడు నీకు ఇచ్చాడట. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ కిరీటమును ధరించుకోవడమే కాకుండా ఆ రాజ్యములో నీవు పరిపాలన చేయనట్లుగా రాజ్యాధికారము నీ చేతికి ఆయన అప్పగించాడట. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ రాజ్యాధికారము నీ చేతికి ఆయన ఇస్తే ఆ కృపను కూడా పోగొట్టుకుంటున్నావు. అందుకని ఆయన అంటాడు, వినియోగపరుచుకున్న వాళ్ళు వినియోగపరుచుకొనని వాళ్ళు, సద్వినియోగపరుచుకునే వాళ్ళు సద్వినియోగపరుచుకొనని వాళ్ళు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళ అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకొని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశమును నీవు వినియోగపరచుకుంటూ నీ జీవితంలో అది ఏదైనాను దుర్వినియోగపరచుకొనకుండా, దుర్వినియోగపరచబడకుండానట్లుగా నీ జీవితంలో జాగ్రత్తగా ప్రభు యొక్క ఆజ్ఞల మార్గంలో నీవు నడిపించబడ్డానికి తీర్మానం చేసుకున్నట్లయితే రాజ్యము తొలగించబడదట, మార్గములో నుండి ఆ మార్గము తొలగించబడదట, అధికారము కూడా తొలగించబడదట. అధికారాన్ని నుండి తొలగించాడు సౌల్ని, రాజ్యములో నుండి తొలగించాడు ఎస్తేర్ని, మార్గములో నుండి తొలగించాడు యూదాని. ఈ రోజున నీవు మార్గంలో నుండి తొలగిపోకుండా ఉండాలంటే కృప కావాలి, రాజ్యములో నుండి తొలగిపోకుండా ఉండాలంటే కృప కావాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అధికారములో నుండి తొలగిపోకుండా ఉండాలంటే కృప కావాలి. ఈ కృపను నీకు అనుగ్రహించినటువంటి ఆయన సన్నిధిలో సద్వినియోగపరుచుకుంటావా, వ్యర్థం చేసుకుంటావా? అందుకనే కృప మీలో ప్రబలాలని కోరుకుంటున్నాడు కానీ కృప మీలో వ్యర్థం కావాలని ఆయన కోరుకోవట్లేదు. అందుకని అంటాడు, అప్పుడేమో ప్రబలుతూ వచ్చిందట నీ ద్వారాగా కృప, ఇప్పుడు వ్యర్థమైపోతుందేమో అని భయం వేస్తుందట. అందుకని 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కొరింథీ పత్రికలు అంటాడు, కృప మీ ద్వారాగా విస్తరించబడ్డానికి, కృప మీ ద్వారాగా ప్రబలడానికి, మీలో ఎక్కువ మంది దేవుని యొక్క కృప చేత నింపబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆ కృపను పొందారు కదా, ఇప్పుడు అది ఎక్కడ వ్యర్థమైపోతుందో అని చెప్పి నేను ఎక్కడ ఆ కృపను వ్యర్థం చేసుకుంటారో అని చెప్పి ప్రయాసపడుతూ బతిమలాడుతున్నాడు. ఈ రోజున కృపను వ్యర్థం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామా, లేక కృపను కాపాడుకొనగలిగే విధంగా అడుగులు వేస్తున్నామా? మన జీవితంలో కృపను పొందుకునే విధంగా అడుగులు వేయాలి. అందుకనే పూర్వం నేను ఎవరిని అపోస్తులైనటువంటి పౌలు అంటాడు తిమోతి పత్రికలో, చదువుదామా? మొదటి పత్రికే 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. పూర్వము ఇక్కడ మనం గమనిస్తే పూర్వం నేను ఎవరిని హింసించేవాడిని, సంఘాన్ని. పూర్వం నేను ఎవరిని సంఘములో ఉన్నటువంటి ప్రజలకు విరోధంగా మాట్లాడేవాడిని. పూర్వం నేను ఎవరిని సంఘంలో ఉన్నటువంటి ప్రజలను పట్టుకొని సంహరించేవాడిని. అయితే ఇప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేనేం చేస్తున్నాను తెలుసా? ఆ సంఘం కొరకు హింసించబడ్డానికి, ఆ సంఘం కొరకు శ్రమ పెట్టబడ్డానికి, ఆ సంఘము కొరకు నా సర్వ శరీరమును నలగొట్టుకోవడానికి నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? అప్పగించుకొనుచున్నాను. ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పూర్వం ఆయన స్థితి ఎలాంటిది? కృప పొందిన తర్వాత ఆయన ఏ స్థితిలోనికి మారాడు. అందుకని నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఒకప్పుడు ఎలాంటి వారమైనా సరే, పూర్వం ఎస్తేరు జీవితం ఎలాంటిది?
కానీ ఇప్పుడు ఎస్తేరు జీవితం ఎలా మార్చబడిపోయింది, పౌలు జీవితం ఎలాంటిది, ఇప్పుడు ఎలా మార్చబడిపోయింది. ఒకప్పుడు సౌలు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఒకప్పుడు వస్తీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ రోజున మన జీవితాలు మార్పు చెందాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఏమవుతుంది. యోధ ఎలాంటి వాడుగా అయ్యాడు. ఈ రోజున మన జీవితంలో మనము కృపను నిరర్ధకం చేసుకోకుండా మనం పొందినటువంటి దేవుని యొక్క కృపలో మన జీవితాలు కడవరకు సాగాలని మన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి వారలారా, వారి ద్వారాగా మనము మన యొక్క జీవితంలో సంపూర్ణపరచబడుతూ ఏ సమయంలో మనం చేయడానికి దేవుడు మనల్ని నియమించాడో అందులో మన జీవితంలో నడిపించబడ్డానికి ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి మన జీవితంలో ఆశీర్వదించునుగాక. అందరూ తల వంచి కన్ను మూయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్న ఆయన మాట ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామా. ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతున్న ఆయన మాట ఏమిటంటే, మనము మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృపను నిరర్ధకము చేసుకొనక, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృపలో మన జీవితములు కట్టబడినట్లుగా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృపలో మన జీవితములు నడిపించబడగలుగునట్లుగా మనం ఆయన కొరకు మన జీవితములను సిద్ధపరచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసా? ఇదిగో నా రాజ్యములోనికి రా, నా రాజ్యములోనికి నీవు రావాలని ఆయన తన రాజ్యములోనికి నీవు రావడానికి నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తన రాజ్యములోనికి నీవు రావడానికి అనుగుణమైనటువంటి ఆజ్ఞ నీకు జారీ చేయబడింది. ఆయన రాజ్యములో ప్రవేశించగలిగినటువంటి ఆ కృపను నీవు పొందుకున్నావు. ఆయన ద్వారాగా ఘనపరచబడగలిగిన, ఆయన ద్వారాగా మహిమపరచబడగలిగినటువంటి ఆ ఘనతకు ఆయన నిన్ను పాత్రురాలుగా చేసి ఉన్నాడు. ఆయన నీకిచ్చిన ఘనతను, తన రాజ్యములో ఆయన ఎదుట నిలబడదగినటువంటి ఆ కృపను నీవు నిరర్ధకం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. వస్తీకిస్తే సద్వినియోగపరచుకోలేకపోయింది, వస్తీకిస్తే వినియోగపరచుకోలేకపోయింది. అందుకనే కిరీటమును ధరించినటువంటి వస్తీని తన రాజ్యములోనికి తీసుకుని వచ్చి ఘనపరిచి ఆమె యొక్క సౌందర్యమును కొనియాడడానికి పిలిస్తే రానొల్లకపోయినందువలన విసర్జించబడింది కదా. ఈ రోజున లోకములో, లోకాశలలో, లోకభోగాలలో నడిపించబడుతున్నటువంటి నిన్ను ఆయన ప్రేమించి, నిన్ను ఆయన కనికరించి, నీ ఎడల ఆయన తన కృపను వెల్లడిపరచి, ఆయన రాజ్యములో నీవు ఘనతను పొందడానికి ఆయన నీకిచ్చిన కృప, ఆయన రాజ్యములో కిరీటమును ధరించినటువంటి వాడవై మహిమ కలిగిన ఆయన సింహాసనం ఎదుట ఆయన ద్వారాగా ఘనపరచబడ్డానికి దేవుడు నీకిచ్చిన ఆధిక్యత నీవు పోగొట్టుకోవద్దు. ఇది ఎందరికో లేదు. వస్తీ పోగొట్టుకున్నది, ఎస్తేరు మాత్రం వచ్చి దాన్ని పొందుకుంది. ఈ రోజున పోగొట్టుకునే గుంపులో నువ్వు ఉన్నావా? పొందుకున్నటువంటి వారి గుంపులోనికి వస్తున్నావా? వ్యర్థం చేసుకుంటున్నటువంటి వారి యొక్క గుంపులో నీవు ఉన్నావా? వ్యర్థం చేసుకొనకుండా ఉండేటువంటి వారి యొక్క గుంపులో నీవు ఉన్నావా? సద్వినియోగపరుచుకునే వారి గుంపులో నీవు ఉన్నావా? సద్వినియోగపరుచుకొనకుండా దుర్వినియోగపరుచుకునేటువంటి వారి గుంపులో నీ జీవితం నడిపించబడుతుందా? దేవుడు నిన్ను సద్వినియోగపరుచుకోవడానికి ఇస్తున్నాడు నీకు అవకాశాన్ని. సద్వినియోగపరుచుకోవడానికి దేవుడు నీకు కృపనిస్తున్నాడు. సద్వినియోగపరుచుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ చదువుల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆయన నీకు ఇస్తున్నటువంటి దానిని నీవు సద్వినియోగపరుచుకోవాలి.
తన కృపను బట్టి నీకు ఆరోగ్యం ఇస్తే సద్వినియోగపరచుకో. దాన్ని పాడు చేసుకునే దిశగా నీవు అడుగులు వేయకో. దాన్ని నాశనము చేసుకునే దిశగా నీ యొక్క జీవితాన్ని నడిపించుకొనకో. ఇది దేవుడు నీకు ఇచ్చిన శరీరం. దీన్ని అపవిత్రపరిచే దిశగా నీవు అడుగులు వేయకో. దాన్ని నీవు అపవిత్రపరిస్తే అది పాడైపోతుంది, అది నాశనం అయిపోతుంది, అది పనికి రాక చెత్త కుప్పలో పడివేయబడుతుంది. మన జీవితాలు అలా కాకూడదని ఇదిగో ప్రభువు నీకు ఇచ్చిన శరీరమును నీవు కాపాడుకోవడానికి, ప్రభువు నీకు ఇచ్చిన ఆత్మను నీవు కాపాడుకోవడానికి, ప్రభువు నీకు ఇచ్చినటువంటి తన కృపను నీవు నిరర్థకము చేసుకోనకుండా ఉండడానికి అనేకమైన ఉపమాన భావములు మనకు చూపించి ఆయన అంటాడు, వస్తీ తనకిచ్చిన ఘనతను, తనకి ఇవ్వాలనుకుంటున్న ఘనతను పోగొట్టుకున్నదని, తనకిచ్చినటువంటి కిరీటమును పోగొట్టుకున్నదని తెలియపరుస్తూ, మనం ఘనహీనులం ఉండవచ్చు కానీ ఆయన మనల్ని ఘనతకు పాత్రులుగా చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడి వస్తే ఘనపరచబడతాం. ఆయన ఆజ్ఞకు లోబడి వస్తే మన మీద ఆయన పెట్టిన కిరీటం ఎవ్వడు తీసివేయలేడు. ఇదిగో ఆయన తల మీద కిరీటాన్ని పెట్టాడు. కిరీటాన్ని ధరించుకొని తన సన్నిధిలో తిరుగులాడుతున్న మన జీవితములను ఆయన ఘనపరచును ఉద్దేశించి పిలుస్తున్నాడు. ఆ రాజున నీవు తృణీకరించేది? ఏ రాజు ద్వారాగానైతే నీకు ఆ యొక్క కిరీటం అనుగ్రహించబడిందో, ఏ రాజు ద్వారాగానైతే నీవు రాజుగా రాణిగా పిలవబడుతున్నావో, ఏ రాజుగారైతే నిన్ను సౌందర్యవతిగా గుర్తించాడో, ఆ రాజుగారిగా నీవు అపకీర్తి తెచ్చే విధంగా అడుగులు వేసేది. అందుకని ఆయన అంటాడు, నీకు ఇవ్వబడిన నీ కృప, ఆయన కృపను దుర్వినియోగం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దని. వ్యర్థం చేసుకుంటున్నావేమో ఇంతకాలం వ్యర్థం చేసుకుంటూనే వచ్చావేమో. ఇకనైనా ప్రభువుని అర్థం చేసుకుని, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి, ప్రభు యొక్క చిత్తమునకు విధేయుడివై నడిపించబడ్డానికి ప్రభువా నాకు సహాయం చేయంటూ దేవుని సహాయమును కోరుకుంటూ ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ ఘననామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. నీ మాట మా జీవితంలో ఒక జీవపు మూట ప్రభువా. అవునయ్యా, కొరింథీ సంఘాన్ని మా ముందు పెట్టి, కొరింథీ సంఘానికి అనుగ్రహించబడిన కృప వాళ్ళు ఎక్కడ వ్యర్థం చేసుకుంటారో అని, దాన్ని వ్యర్థం చేసుకోకుండా వాళ్ళు ఉండేటట్లుగా బ్రతిమాలుతూ చెప్పిన దైవజనుని ప్రయాసను చూస్తున్నాం. అవును దేవా, ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడో తన మాటలలో మేము గ్రహిస్తున్నాం. అవునయ్యా, ప్రసరవేదన పడి పిల్లలను కన్నట్లుగా ఆయన ఒక్కొక్కరిని కన్నానని చెప్తున్నాడు. మీ విషయంలో ప్రసరవేదన పడ్డాను, మీ విషయంలో ప్రసరవేదనతో మిమ్మల్ని కన్నాను అని పౌలు గారు వారి కొరకు పడిన ప్రయాస ఎంతో తెలియపరిచాడు. అలాగున అంత ప్రయాస పడితే, అంత ప్రసరవేదన పడితే వాళ్ళ జీవితంలో ఆ కృప వారికి దొరికింది అన్న సంగతిని వారు గ్రహించక వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితిలోనికి వచ్చింది. బ్రతిమాలి అది నిరర్ధకం కాకుండా, అది పోగొట్టుకోకుండా ఉండడానికి ఆ దైవజనుడు తెలియపరుస్తున్న విషయాలను మా ముందు పెట్టి, మేము కూడా అలాంటి కృపను మీరు మాకిస్తే, అలాంటి కృపలో మా జీవితములను మీరు కడుతూ నడిపిస్తూ ఉంటే, దాన్ని పోగొట్టుకునే దిశగా మేము ఒకవేళ అడుగులు వేస్తున్నామేమో, మా జీవితంలో సరిచేయబడను గాక. దాన్ని పోగొట్టుకునే దిశగా మా జీవితాల్లో మేము అడుగులు వేయక, మీరు మాకిచ్చిన కృపను పొందుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో నీ నిత్య రాజ్యానికి మేము సిద్ధపరచబడగలిగేటట్లుగా నీ కృప మీరే మా ఎడల నూతనపరచి మీ ఔన్నత్యమునకు కీర్తి తెచ్చుకొనమని వేడుకుంటున్నానయ్యా.
సద్వినియోగపరుచుకునే వాళ్ళంగానే ఉండాలి, కానీ వ్యర్థం చేసుకునే వాళ్ళంగా ఉండకూడదు ప్రభువా. మీరు మాకిచ్చిన రక్షణను అయినను, మీరు మాకిచ్చిన విశ్వాసమునైనను, మీరు మాకిచ్చినటువంటి అయ్యా మీ కృపను మేము అలా వ్యర్థం చేసుకోకుండా దాన్ని ప్రభువా మేము సద్వినియోగపరుచుకుంటూ మా ఆత్మీయ జీవితముల్లో అడుగులు ముందుకు వేయడానికి కృప దయచేయమంటూ ఒక తీర్మానం కలిగిన వారి జీవితములను మీరు పట్టుకొని ఆ కృప వారిలో నిరర్ధకము కాకుండానట్లుగా వారికి కావలసినటువంటి ఆ కృప వారి ద్వారాగా విస్తరించబడినట్లుగా ద్వారములు తెరుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ఆత్మీయంగా వారి యొక్క జీవితాల్లో ఎదిగించబడే విధంగా నీ కృపను మీరే వారి ఎడల నూతనపరచి మీ ఔన్నత్యమునకు మాత్రమే కీర్తి తెచ్చుకొనమని ప్రభువా, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను మీరే కనుమరుగు చేస్తూ ఆరోగ్యకరమైన మీ రెక్కలను చాపి ఆరోగ్యాన్ని మీ పిల్లలకి మీరు అనుగ్రహిస్తూ నీ నిత్య మహిమకు కీర్తి కలుగునట్లుగా వారి జీవితములను మీతో కూడా నిలవబెట్టుకొనమని మీ నామం పేరిట ఈ మీ పిల్లలను దీవించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకి ఈ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు ఈ కృప తోడయుండి దేవుని యొక్క నిత్య మహిమలో మనల్ని సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలవబెట్టుకొనుగాక.